బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సిఐడి ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్కు సిఐడి బృందం చేరుకుంది. డీఐజీ రవికుమార్ ఐఎన్ఆర్ నేతృత్వంలో పరకామణి కేసులో రికార్డులను సీజ్ చేశారు. పరకామణి కేసుకు సంబంధించి అప్పటి బోర్డు తీర్మానాలు, లోక్ అదాలత్లో రాజీ చేసిన తీర్పు ప్రొసీడింగ్స్, 1 టౌన్ పిఎస్లో రికార్డ్స్, సీడీలను సీజ్ చేస్తామన్నారు డీఐజీ రవికుమార్. మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అన్నిటిపై విచారించి ఆధారాలన్నింటినీ సీజ్ చేసి కోర్టుకు సమర్పిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సిఐడి ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్కు సిఐడి బృందం చేరుకుంది. డీఐజీ రవికుమార్ ఐఎన్ఆర్ నేతృత్వంలో పరకామణి కేసులో రికార్డులను సీజ్ చేశారు. పరకామణి కేసుకు సంబంధించి అప్పటి బోర్డు తీర్మానాలు, లోక్ అదాలత్తో రాజీ చేసిన తీర్పు ప్రొసీడింగ్స్, 1 టౌన్ పిఎస్లో రికార్డ్స్, సీడీలను సీజ్ చేస్తామన్నారు డీఐజీ రవికుమార్. మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అన్నిటిపై విచారించి ఆధారాలన్నింటినీ సీజ్ చేసి కోర్టుకు సమర్పిస్తామన్నారు. మదనపల్లి ఫైల్స్ కూడా అయినాయి. తీసుకున్నావా? మదనపల్లి ఫైల్స్ కూడా అయినాయి. తీసుకున్నావా? బండి వచ్చేస్తున్నా ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన పరకామణి కేసు సంబంధించిన బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైల్, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పజెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అన్ని సీజ్ చేస్తామండి. దానికి సంబంధించిన పరకామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్, ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్